లక్షల ఎకరాల రాజధానికి సార్. వెస్ట్ బెంగాల్కి ఎంత? ప్యానెల్లో కూర్చున్న వాళ్ళందరూ సీనియర్లు కదా సార్. మా ఉద్దేశం రాజధాని డెవలప్ చేయండి, కానీ 40,000 ఎకరాలు చాలు సార్. అంతకు మించి రైతుల్ని మోసం చేయకండి సార్. వాళ్ళు మళ్ళీ ఉద్యమించే ఓపికలు ఉండవేమో నాకు తెలిసి. ఈసారి ఇటేసారి టెంట్లు, రేపు అటేస్తారు టెంట్లు. ఇటు వాళ్ళది అయిపోయింది, ఇక అటు వాళ్ళు వేస్తారు టెంట్లు వేసుకుని కూర్చొని మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి అని. సో ప్రభుత్వాలు మారినా గజెట్ కదరదంట. గజెట్ అదే కాబట్టి అమరావతి ఇది మళ్ళీ 1,00,000 ఎకరాలు. మరి మా భూమిని ఎప్పుడో డెవలప్ చేస్తారు జగన్ గారు అంటూ మళ్ళీ రేపు జగన్ గారు గెలిస్తే ఆ ప్రభుత్వం నుంచి వాళ్ళు అడుగుతారేమో ఆ ప్రశ్నలని నా ఉద్దేశం సార్. జగన్ గారు ఇంకా 29 30 సంవత్సరాలు ఉంటామంటున్నారు సార్. 30 సంవత్సరాలు ఉంటే ఉంటామన్న ధైర్యం ఉంటే గజెట్ చేయకండి సార్. గజెట్ చేయకండి, ఓపెన్ ఛాలెంజ్. మీరు గజెట్ చేయకండి, ఎవ్వరు రారు. కదిపే అవకాశం లేదు కదా, మీరు చేయకండి అబ్బా స్వామి. మీరు గజగజం అనిపోయి పార్లమెంటు రాజ్యభవన్ ఇన్ని కదిలిస్తున్నారే ఎందుకు? మళ్ళీ వస్తే మారుస్తాడేమోనగా. మళ్ళీ రాడు కదా, మళ్ళీ రాడు కదా. ఎందుకబ్బా ఈ గజెట్ కంగారు? మళ్ళీ వస్తాడనే భయంతో మీరు ముద్ర వేస్తున్నారని మీరే చెప్తున్నారు. మళ్ళీ రాడు రానివనని మీరే చెప్తున్నారు. మనం కలివిడిగా లేకపోతే వచ్చేస్తాడేమోనని మీరే చెప్తున్నారు. అరే అసెంబ్లీ మొత్తం జగన్ నామస్మరణే. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, గజెట్ చేస్తున్నారంటేనే మళ్ళీ జగన్ వచ్చినా మీరు భయపడకండి అంటూ అమరావతి రాజధాని రైతులకి భరోసా ఇస్తున్నారు. మళ్ళీ జగన్ వస్తున్నాడన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నారని నా ఉద్దేశం సార్. ఓకే.